భువనగిరి పార్లమెంటు పరిధిలో తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కోమటిరెడ్డి బ్రదర్స్ హయాంలో ఏమీ అభివృద్ధి చేయలేదని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బోరా నర్సయ్య గౌడ్ విమర్శించారు. చెప్పుకునేందుకు ఏమీ లేకనే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ప్రజలంతా మోదీని మరోసారి ప్రధానిగా కోరుకుంటున్నారని చెబుతున్న బోరా నర్సయ్యతో మా నల్గొండ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు భువనగిరికి సంబంధించి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బోరా నర్సయ్య గౌడ్ ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల్లో కలే తిరుగుతున్నారు, ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారంలో ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? త్వరలో పీఎం మోడీతో పాటు ముఖ్య నేతలు కూడా ఇక్కడ సభలు సమావేశాలు ఉండనున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? నిజంగా చెప్పాలంటే ఈ 15 ఏళ్ళ రాజకీయ జీవితంలో 5 ఏళ్ళు ఉద్యమ జీవితం, తర్వాత 10 ఏళ్ళ రాజకీయ జీవితంతో ఇంత మంచి స్పందన నేను ఎప్పుడు చూడలే. తెలంగాణ ఉద్యమం అప్పుడు చూశాను. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ తరాలో మోడీ ఉద్యమం నడుస్తుంది. ఎక్కడ పోయినా కూడా ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బోరా అనే స్పందన రావటం. చిన్నపిల్లలు ఇదివరకు ఏమన్నా ఓన్లీ యూత్ అనుకున్నారు, మహిళలు, ఈవెన్ ముదిస్తలు వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా మోడీ రావాలి. ఇంకో విశేషం అంటే ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు అంటారే, మోడీ ఎన్నికలు, మోడీ పైసలు, మోడీ బియ్యం. అది చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత శ్రమపడ్డందుకు ప్రజల నుంచి గుర్తింపు రావటం ఒక విధంగా సంతోషంగా ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసివేస్తారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? నిజంగా చెప్పాలంటే ఆడలేక మద్దతు అన్నట్టు నువ్వు ఏం చేస్తావు నేను చెప్పలేదు. బీజేపీ అధికారం గత 10 ఏళ్ళుగానే ఉంది కదా. ఈరోజు కొత్తగా ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత బీజేపీది. బీసీలకు ఈ నీట్లో రిజర్వ్ కల్పించిన ఘనత బీజేపీది. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత బీజేపీది. 23 సంవత్సరాల పెండింగ్ ఉన్నటువంటి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు రాజ్యాంగ హోదా కల్పించింది బీజేపీది. 27 మంత్రుల్ని బీసీలు చేసిన ఘనత బీజేపీది. అగ్రకుల పేదలకు కూడా అవకాశం కల్పించింది బీజేపీ. 8 గిరిజనులకు మంత్రులు చేసింది బీజేపీ. 12 మంది ఎస్సీలకు మంత్రులు చేసింది బీజేపీ. ఆదివాసీకి రాష్ట్రపతి చేసింది బీజేపీ. సరే, మీరు భువనగిరి పార్లమెంటుకు మిమ్మల్ని గెలిపిస్తే ఇక్కడ ప్రజలకు మీరు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా నాకు పెద్ద ఎజెండా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే, నెంబర్ 1 ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ చేయడానికి స్కిల్ ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రియల్ పార్కు కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ ఇప్పటికే చేశాను. 2వది ఏంటంటే రాచకొండ గుట్టల్ని పర్యాటక కేంద్రంగా చేయటం. 3వది మూసి ప్రక్షాళన. 4వది ఇక్కడ ఉన్నటువంటి కలుషితం చేస్తున్న పొల్యూటింగ్ ఇండస్ట్రీని నియంత్రణ చేసి కలుషిత రహిత ఇండస్ట్రీగా మార్చడం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైల్ ఎంఎంటీఎస్కు అప్పటికే నేను ఎలాంటి ఇచ్చాను, ఇక్కడ చౌటుపల్లి కూడా తీసుకురావడానికి నా ప్రయత్నం ఉంటుంది. ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులకు, నేతన్నలకు, గీతన్నలకు, మత్స్యకార్మికులకు విశ్వకర్మని ఇన్ఛార్జ్ కన్వీనర్, దానికి పెద్దపీట వేసి ఇప్పటికే 3 లక్షల మందికి చేశాను. ఇంకా ముందు కూడా విశ్వకర్మలకు, విశ్వ బ్రాహ్మణులకు, 18 కులాలకు కూడా పెద్దపీట వేయటం జరుగుతుంది. ప్రధానంగా ఎన్నికలంటే విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ మీ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అదే నాకు ఆశ్చర్యం ఇస్తుంది. వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఇంకోసారి 4సారి ఎమ్మెల్యే. వాట్ డిడ్ యూ డూ? మీరేం చేశారు? నిజవరకు మీ ఆస్తులు 500 రెట్లు పెరిగినాయి. 19 కోట్లు ఉన్నటువంటి మీ ఆస్తి ఈరోజు 500 కోట్లు దాటింది. గతంలో బీజేపీకి వచ్చి మీరు 18,000 కోట్ల కాంట్రాక్టు మీరు కైవసం చేసుకొని వెళ్ళిపోయారు. అందరికీ మోసమే కదా. ఇక్కడ ఉన్నటువంటి బోరా నర్సయ్య గౌడ్ చేసిన అభివృద్ధి తప్పితే మీరు చేసింది ఒక్కటి చెప్పండి. కొంగరకలాన్లో ఫాక్స్కాన్ కంపెనీ, నర్సన్న బీమా కుటుంబానికి ధీమా, కులవృత్తుల భవన్, మోత్కూరి హ్యాండ్ క్లస్టర్, మా పెంబర్తి హైవేస్, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు. దట్ ఈస్ బోరా నర్సయ్య గౌడ్. చెప్పడానికి ఏం లేదు వల్ల. ఇంకొప్పుడు ఏమంటారు, అభ్యర్థి ముఖం చూడకు. మా అభ్యర్థి నిలబడి నువ్వు రిజైన్ చేసి నువ్వు నిలబడు, నీ ముఖం నీ ప్రతాపం నా ప్రతాపం చూపెడతావు. మర్చిపోకండి, మీరు గతంలో బోరా నర్సయ్య గౌడ్ చేతిలో ఓడిపోయారని మర్చిపోవద్దు. కలిసి నేను ఎంపీగా ఎట్లాగా అవుతాను, గుండెలో స్పందన ఎట్లా ఉంది, లబ్డాబ్ అంటుంది. కానీ ఈరోజు మోడీ బూరా అని అందరి హృదయాల్లో స్పందన వస్తుంది. నేను అయిపోయినాక మీరు నా దగ్గరికి వస్తారు.
ఢిల్లీలో మోడీ గల్లీలో బూరా అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పేసి భువనగిరి పార్లమెంటు పరిధిలో తనకు భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించబోతున్నారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహాన్యూస్, నల్గొండ.